మెర్సిడీస్ బెంజ్కి ఏసీ రావట్లేదు తీసుకొచ్చారు. ఏంటన్నది చెక్ చేస్తే దీంట్లో అయితే గ్యాస్ అయితే లేదు. ప్రెజర్ పెట్టి చెక్ చేసాం. చెక్ చేస్తే డాష్ బోర్డ్ లోపల వ్యాపరేటర్ అయితే లీక్ ఉంది. వ్యాపరేటర్ అయితే దీన్ని మార్చుతున్నాం. వ్యాపరేటర్ అయితే కస్టమర్కి అయితే చెప్పాం, ఇలా కాయిల్ అయితే లీక్ ఉందండి. ఉంటుందంటే దాన్ని కూలింగ్ కాయిల్ అని కూడా అంటారు, వ్యాపరేటర్ అని కూడా అంటారు. అదే కస్టమర్కి అయితే చెప్పాను, ఇలా కూలింగ్ కాయిల్ అయితే లీక్ ఉందని చెప్తే సార్ అన్నది సరే మార్చింది అన్నారు కాయిల్. దీనికైతే లోకల్ అయితే కాయిల్ అయితే రెడీగా అయితే లేదు. అయితే ఢిల్లీలో ఆర్డర్ పెట్టాను కాయిల్. ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాం కాయిల్ దీనికి. అలాగే మా ఛానల్లో దీని డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ చేస్తున్నాం ఏంటి అన్నది మా ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. మా గ్యారేజ్ వచ్చేసరికి భీమవరం ఉండే రోడ్లో మా గ్యారేజ్. మా గ్యారేజ్ నేమ్ వచ్చేసరికి ప్రసాద్ కూల్ కేర్ అని ఉంటుంది. మీ వెహికల్ ఏదన్నా ఓకే, సంథింగ్ ఏ వెహికల్ అయినా సరే, ఇలా ఏసీ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఎన్ని వెహికల్ ఏ వెహికల్ అయినా సరే, ఏ వెహికల్ అయినా చేస్తాను. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, నాకైతే కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి.